ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయడం చట్టవిరుద్ధం అన్నారు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామని చెప్పారు. సీఎం భద్రతను చూసే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేశారంటే చంద్రబాబుపై దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానం వస్తోందన్నారు. సీఎంకు ఏదైనా జరిగితే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అంటున్న కుటుంబరావుతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నాన్ని బదిలీ చేస్తూ గత రాత్రి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామాలన్నిటిపై కూడా లేఖ రాయటంతో పాటు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాలన్నిటిపై కూడా మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ కుటుంబరావు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అనే అతను ఎన్నికల ప్రక్రియతో కానీ లేకపోతే పోలింగ్ విధులతో కానీ సంబంధం లేని వ్యక్తి. అటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం సెక్యూరిటీ చూసుకుంటారు, తర్వాత స్టేట్లో ఉండే ఇంటర్నల్ సెక్యూరిటీ చూస్తారు, యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ చూస్తారు, ఎస్ఐబికి మొత్తం కూడా ఆయనే హెడ్ చేస్తాడు. అటువంటప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుని బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు? క్లియర్గానండి, ఇందులో పెద్ద కుట్ర కోణం ఉందన్నమాట. ఎందుకంటే మీరే చెప్పారు, చెప్పనుగాక ఇంటెలిజెన్స్ చీఫ్ ఈజ్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ. అంటే ముఖ్యమంత్రి గారి భద్రతని నిర్వీర్యం చేస్తే ఆయన పైన ఎవరన్నా హాని చేద్దాము ఆయనకి అని చెప్పేసి అని అటెంప్ట్ చేస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఉండేటట్టే ఈ స్టెప్స్ తీసుకుంటున్నారని అర్థమవుతుంది. క్లియర్లీ ఇందులో కుట్ర ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఒక అభద్రతా ఫీలింగ్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అండ్ ఎవరన్నా అటాక్ చేద్దాము ముఖ్యమంత్రి గారిని అంటే అటాక్ కూడా చేయండి అన్నట్టు అనమాట. వాళ్ళకి సందేశాలు ఇవ్వటం ప్లస్ అనమాట. ఇందులో ఈ విధంగా అటాక్ చేయటం కానీ లేకపోతే ఈ విధంగా అయితే కనుక ముఖ్యమంత్రి గారికి గాడ్ ఫార్బిడ్ ఏమన్నా అయ్యి ఆయన్ని చంపే దిశగా కూడా స్టెప్స్ తీసుకుంటే కనుక ఇంకా మిగిలింది రాష్ట్రానికి వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పవర్కి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ఇది పెద్ద కుట్ర పన్నింది, అలాంగ్ విత్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అనుకున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో ఒక పాత్ర ప్లే చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదివరకు సిబిఐ, ఈడీ అన్నీ వాళ్ళ జేబు సంస్థలు అయిపోయినాయి. ఐటీ, జిఎస్టీ అధికారులు కానీ అందరూ కూడా ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నారో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా చేయటం అనేది చాలా బ్యాడ్ అని చెప్పేసి అని అంటాను. 25వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తారు విజయసాయి రెడ్డి గారు. ఆయనే ఓ డజన్ కేసుల్లో ఫైనాన్షియల్ క్రిమినల్గా ఉన్న మనిషి. 26 నాడు ఇమీడియట్గా డెసిషన్ ఇస్తారు. అంతకుముందు వారం నుంచి కంప్లైంట్లు సీఈఓ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు తెలుగుదేశం పార్టీ కంప్లైంట్లు ఇస్తే అవన్నీ కూడా బుట్టదాఖలు అవుతాయి. ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ నిర్దేశిస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇందులో ముఖ్యమంత్రి గారి పైన ఏదో హత్యాయత్నం జరగబోతోంది అనే దిశగానమాట అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని చాలా ఖండించాల్సిన విషయం ఈ ట్రాన్స్ఫర్స్. బట్ ఇదే సమయంలో రాహుల్ దేవ్ శర్మని ఆ దర్యాప్తు కీలక దశ చేరుకుంటున్న తరుణంలో ఆయన్ని బదిలీ చేయటం వెనక ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కారణం? గుండెపోటుతో చనిపోయారన్న వివేకానంద రెడ్డి గారు అంటే హత్య చేసి గుండెపోటు కింద చిత్రీకరించి తప్పించుకుందాం అనుకుని అది పాసిబుల్ కాలేదు కాబట్టి హత్య కిందేనమాట తిరిగి ఒప్పుకుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని. అండ్ దొంగలు భుజాలు తడుముకున్నట్టు అనమాట. ఈ హత్య చేసిన నేరస్తుడు కూడా ఎప్పుడైనా క్లూస్ వదులుతూ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ కొలిక్కి వస్తుంది. అయితే పోలీసులకు మనం దొరికిపోతామా అన్న అనుమానంతో సిట్ వేసిన రెండో రోజునే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి కేసేస్తారు, అటు సునీతారెడ్డి గారు వేస్తారు, సౌభాగ్యమ్మ గారు వేస్తారు, వేరే థర్డ్ పార్టీ ఎవరో గుంటూరు పార్టీ వేస్తారు. అంటే వీరికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అవ్వకూడదు, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ బయటికి రాకూడదు. బయటికి వస్తే కనుక ఖచ్చితంగా వారి కుట్రంతా ఎక్స్పోజ్ అయిపోయి ప్రజల్లో దోషులుగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పేసి అమాయకుడైన వెరీ హానెస్ట్ ట్రాక్ రికార్డ్ క్లీన్గా ఉన్న రాహుల్ దేవ్ శర్మ లాంటి ఆఫీసర్ పైన అపనిందలు వేసేసి ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలి అన్న దిశగానమాట స్టెప్స్ తీసుకున్నారు అని అంటే కనుక నిజంగా చాలా అభ్యంతరకరం. ఇలాంటి కుట్ర రాజకీయాలు కానీ మర్డర్ పాలిటిక్స్ కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ రాష్ట్రంలో చోటు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది చెయ్యాలి అని అంటే కనుక ఇలాంటి నిబద్ధత నిజాయితీ ఉన్న ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయకుండా అక్కడే ఉండి కేసు కొలిక్కొచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వం సైడ్ నుంచి కూడా
ఇవాళ లంచ్ మోషన్ అనమాట మూవ్ చేయడం జరుగుతుంది ఈ 3 ట్రాన్స్ఫర్స్ పైన. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 28A కింద కూడా అనమాట డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ పైన అజమాయిషీ ఉన్న వెంకటేశ్వరరావు గారు డెసిగ్నేటెడ్ ఆఫీసర్ కాదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కూడా ఆయన అపార్ట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ మావోయిస్ట్ యాక్టివిటీ ఇట్లా అన్ని యాక్టివిటీస్ కూడా ఆయనే సూపర్వైజ్ చేస్తారు కాబట్టి నిర్వీర్యం చేయడానికి. వాటిని ఈ టైం అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయటం అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఒక దిశ లేకుండా చేయటానికి అనమాట క్లియర్లీ ప్లాన్ కుట్ర పన్నారని చెప్పేసి అని అర్థమవుతుంది. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారికి ఏదైనా సరే హాని జరిగితే కూడా ఈ ట్రాన్స్ఫర్స్ ఏ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి కూడా క్లియర్లీ అర్థమవుతుంది. కాబట్టి కోర్టు ద్వారా కూడా అన్ని ట్రై చేస్తాం. ఆప్షన్స్ ఏమున్నాయో పొలిటికల్ యాక్షన్ కూడా పొలిటికల్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చూస్తున్నాం. ఖచ్చితంగా కోర్టు నుంచి ఫేవరబుల్ ఆర్డర్ వస్తుందని అనుకుంటున్నాం. రాకపోయినా కూడా దీనిపైన హయ్యర్ కోర్టుకు కూడా అప్పీల్ చేసి ఖచ్చితంగా ఈ కుట్రను ఎక్స్పోజ్ చేయడానికి చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ముఖ్యమంత్రి భద్రతకు కూడా ముప్పు కలిగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీలు ఉన్నాయి అని చెప్పి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు గారు చెప్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అదేవిధంగా ఏ విధంగా మంటగలుపుతున్నారు, ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులను కూడా ఈ విధంగా బదిలీ చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తమ నిరసన వ్యక్తం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కుటుంబరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. బులెటిన్ ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.